హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాల్టి వీడియో ఏంటంటే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా నాకైతే ఒక వీడియో అయితే కనిపిస్తుంది. అదేనండి, బియ్యం బస్తాతో అండ్ వేస్ట్ క్లాత్ తోటి ఒక రీయూజబుల్ బ్యాగ్ అంటే అదే స్టోరేజ్ బ్యాగ్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గానే అయితే ఒక వీడియో అయితే కనిపిస్తుంది. సరే ఖాళీగానే ఉన్నా కదా! మనం కూడా చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేద్దామని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చూడండి వీడియోలో మీరు కూడా. వీడియో తీద్దామని సెల్ఫీ స్టిక్ పెట్టి ఫోన్ అక్కడ పెట్టి వీడియో తీద్దామని అయితే పెట్టాను. వెంటనే నా ఫోన్‌కున్న స్క్రీన్ ముందుకైతే వచ్చేసింది. వీడియో చూడండి ఎలా వచ్చిందో. అలా అయితే వచ్చింది. దరిద్రం ఏంటో స్టార్టింగే ఇలాంటిదొచ్చింది. సరే పర్లేదులే అని ఫోన్ మళ్ళీ సెట్ చేశాను అనమాట. మళ్ళీ సెట్ చేసినా కూడా అది మళ్ళీ అలానే వచ్చిందనమాట. ఈ డీఐవై అయితే నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు అబ్బా! చాలా సింపుల్‌గా ఉందే. చాలా సింపుల్‌గా చేసేసుకుంటున్నారే అందరూ. మరి ఇంకెందుకబ్బా స్టోరేజ్ బ్యాగులు కొనుక్కునేదని నేనైతే అలా అనుకోని స్టార్ట్ చేశాను. నాకైతే కటింగ్‌కే చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే ఎడ్జెస్ కట్ అవ్వవు. నీట్‌గా ఉండాలి. మంచిగా ఉండాలంటే నీట్‌గా కట్ చేయాలి కదా! నేనైతే కటింగ్ మీద ధ్యాస పెట్టి అసలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయి, అసలు ఆ కెమెరా ఎలా ఉందో, వీడియో వస్తుందో లేదో కూడా చూడకుండా ఆ పని కట్ చేసే పనిలోనే ఉన్నాను. తర్వాత చూస్తే అర్థమైంది వీడియో ఎలా వచ్చిందో అని. అయ్యో! ముందు క్లాత్ కట్ చేసుకున్నా కదా! ఇంకా క్లాత్ పక్కన పెట్టేసి తర్వాత గోతం కట్ చేద్దాం అని చెప్పేసి గోతం అయితే కట్ చేస్తున్నాను. వీడియోస్‌లో చూస్తా ఉంటే ఏందంటే వాళ్ళు ఇలా అనగానే గోతం అయితే కట్ అయిపోయిద్దనమాట. మనకేమో అలా కట్ అవ్వదు కదా! కష్టపడి కట్ చేయాలి. అది కూడా నీట్‌గా కట్ చేయాలి కదా! గోతం అయితే నాకొచ్చినట్టు ఓ రకంగా అయితే కట్ చేశాను 2 ముక్కల్లాగా. ఇంకా మళ్ళీ సెల్ఫీ స్టిక్‌కి ఫోన్ పెట్టి వీడియో తీద్దామని చెప్పి వీడియో ఆన్ చేశాను. మళ్ళీ గుడ్డేది చేలో పడ్డట్టు ఆ వీడియో ఎట్టొస్తుందో చూసుకోకుండా కటింగ్ చేసే పనిలోనే ఉన్నా అనమాట. కట్ చేసింది ఏమన్నా నీట్‌గా వచ్చిందా అంటే ఇటొత్తే అటు రాదు, అటొత్తే ఇటు రాదు. ఫోన్ కళ్ళు చూస్తేనేమో కెమెరా సరింగా లేదనమాట. సరే అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ కట్ చేద్దామని పెడితే ఇంట్లో కరెంట్ పోయింది. అదృష్టం ఆవగింజంతుంటే దరిద్రం దెబ్బకాయంతుందంట. అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. చీకట్లో ఎలారా చేసేది, తర్వాత చేద్దాంలే అనుకున్నా. హనీ ఏమో ఇప్పుడే నిద్రపోతుందనమాట. మళ్ళీ కరెంటొచ్చిన తర్వాత చేద్దామంటే, అప్పుడు హనీ లేసిందంటే కుదరదు కదా! ఇంక బయటికి తీసుకొచ్చుకొని చేద్దాం అని చెప్పేసి, సూదిలో దారం ఎక్కించుకొని అయన్నీ కుడదామని చెప్పేసి చూస్తున్నా అనమాట. తర్వాత కొంచెం కుట్టి, ఆ తర్వాత భలే కుట్టానే, భలే వత్తుందని చెప్పి కెమెరా వైపు చూపించుకుంటా కుడుతున్నా అనమాట. నేనే చేద్దామని కూర్చున్న కాంచి మా ఆయన పనిలేని మంగళోడు పోయి పిల్ల తలకాయ కొరికినట్టు పనేమి లేదా బాగున్న గోతం ఆగం చేస్తున్నావు, బాగున్న గుడ్డ ఆగం చేస్తున్నావు, అది కానీ బాగా రాపోవాలా నీ పని చెబుతా అన్నాడు. నేనేమో అరవమాకు సుమ్మాట ఓ పని మొదలు పెడితే బాగా రాదంటుంది, బాగొస్తే నీ గొడ్లు పెడితే బాగా రాకపోతే మా గొడ్లు పెట్టుకుంటావులే అన్నా అనమాట. ఇంకా చూడండి ఎంత బాగా గుట్టాను కెమెరా కళ్ళు చూపిస్తున్నా అనమాట. అలా చూపించుకుంటా వీడియో తీస్తుంటే మా ఆయన పక్క నుంచి నవ్వుకుంటా ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్తా చూడండి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా నాకు కూడా తర్వాత అర్థమైంది అనమాట. టాలెంట్ లేదు కానీ ఇలాంటి డిఐవైస్ చేయడానికి మాత్రం ముందుంటాను. మళ్ళీ 4 లేయర్స్ కలిపి కొట్టాల్సింది. నేనైతే ఫస్ట్ 2 లేయర్సే కలిపి కొట్టాను. 2 లేయర్స్ కలిపి కొడితే ఉల్టా చేస్తే బ్యాగ్ ఎలా వచ్చిద్ది? 4 లేయర్స్ కలిపి కొడితేనే కదా దాన్ని ఉల్టా చేస్తే బ్యాగ్ వచ్చేది. సరే అలా అయినా 4 లేయర్స్ కలిపి కొడదాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే సూది ఏమో చిన్నగా ఉంది, అయ్యేమో మందంగా ఉంది, దిగట్లేదు అనమాట. కొంచెం కొట్టి పక్కన పడేసా ఇంకా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి డిఐవైస్ చేయడంలో మనకున్న టాలెంట్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్ ద ఎండింగ్ డైలాగ్. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.